साबिक़ वज़ीर व रुकन असम्बली सनतनगर टी श्रीनिवास यादव ने बुजुर्ग शहरियों पर जोर दिया है कि वो समाजी खिदमत के प्रोग्रामों के इनेकाद के साथ साथ अपनी सेहत का मुनासिब ख्याल रखें। सनतनगर के बीके गुड़ा में श्रीनिवास समाज सेवा चैरिटेबल ट्रस्ट और ईस्ट्रा प्राइमर हॉस्पिटल के ज़रिए एहतमाम एक प्रोग्राम में बुजुर्ग शहरियों को तिब्बी जाँच के आलात और गोलियों पर मुश्तमिल किट्स तकसीम की गई। इस मौके पर साबिक़ वज़ीर टी श्रीनिवास यादव ने कहा कि उम्र का लिहाज किए बगैर लोग जोश व खरोश से कई खिदमती प्रोग्रामों में हिस्सा ले रहे हैं। उन्होंने याद दिलाया है कि हर साल गर्मियों के मौसम में गरीबों में खाना तकसीम करने के प्रोग्राम मुनक़्क़द करके हज़ारों लोगों को खाना खिलाया जाता है और ये कि मुफ्त मेडिकल कैंप का इनेकाद और गरीब तलबा में किताबें तकसीम करने जैसे प्रोग्राम चलाए जाते हैं। ईस्टर प्राइम हॉस्पिटल मैनेजमेंट ने टी श्रीनिवास यादव के हाथों श्रीनिवास समाज सेवा चैरिटेबल ट्रस्ट को CSR फंड के तहत 10 लाख रुपए का माली इमदाद का चेक पेश किया। उन्होंने बुजुर्ग शहरियों की सेहत की देखभाल के लिए माली इमदाद फराहम करने पर अस्पताल इंतजामिया की सताइश की। इस प्रोग्राम में साबिक़ कॉरपोरेटर एन शीशा कुमारी, सनतनगर BRS सदर कोलन बाल रेड्डी, श्रीनिवास समाज सेवा चैरिटेबल ट्रस्ट के ट्रस्टी पार्था सारथी, मानिक राव पाटिल के अलावा दीगर मुकामी BRS कायदीन मौजूद थे। ఆస్టర్ ప్రైమ్ DM ఫౌండేషన్ వారు మాకు ఇచ్చిన 10 లక్షల CSR ఫండ్స్లో ఖర్చు పెట్టే అందులో భాగంగా వారి సహకారంతో ఈరోజు ఈ మెడికల్ క్యాంపు క్రియేట్ చేశాము. ఈ మా సంస్థకి మూలాధారం మన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. వారి సహకారంతో మేము ఇంతవరకు ఈ సంస్థ కింద అన్నదానాలు, పిల్లలకి విద్యాదానం చేస్తూ విపత్తుల్లో పేదలకు, విపత్తులు పొందిన వారికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాము. ఇప్పుడు మా సేవా కార్యక్రమాలు చూసి ఆస్టర్ ప్రైమ్ వారు 10 లక్షలు డొనేషన్ ఇచ్చారు. ఈ డబ్బుల్ని సీనియర్ సిటిజన్స్ జబ్బులకి ఖర్చు పెట్టమని ఇచ్చారు. ఖచ్చితంగా మేము ఆ సేవలోనే ఉన్నాము కాబట్టి దీన్ని ఆనా పైసలతో సహా ఆ సంస్థ చెప్పినట్లు వారికే ఖర్చు పెడతామని ఈరోజు సభా మూలకంగా అందరికీ తెలియజేశాము. అలాగే చేస్తాము. ఈ సంస్థ నుంచి CSR ఫండ్స్ తెప్పించుకోవడానికి మాకు సహకరించిన మా మిత్రుడు మాణిక్రావు పాటిల్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మినిస్టర్ గారు ఎన్ని పనులున్నా కూడా ఆ పనులన్నీ పోస్ట్పోన్ చేసుకొని మా కార్యక్రమాన్ని సక్సెస్ చేసి వెళ్ళారు. వారికి కృతజ్ఞతలు. అట్లే మా సభ్యులకు అందరికీ, సీనియర్ సిటిజన్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత దాని మెయిన్ చైర్మన్ మన డి పార్థసారథి గారు అసలు ఎంతో డెడికేటెడ్గా ఈ కార్యక్రమాలు నిర్వహించడం, మేము దానికి ముఖ్యంగా మన ప్రైమ్ ఆస్టర్ హాస్పిటల్ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు దానికి బాగా ఇదై పూర్తిగా ఈ కార్యక్రమాలు చాలా బాగా చేస్తారని దీంతో వాళ్ళు ఒకటేసారి తెలంగాణలో ఎక్కడ ఇవ్వనట్టు అసలు ఇంతవరకు ఇంత పెద్ద ఫండ్స్ ఇవ్వడం ఓన్లీ శ్రీనివాస సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ వారికి 10 లక్షలు ఇచ్చారు. ఇది జీరియాట్రిక్ ట్రీట్మెంట్ గురించి ముఖ్యంగా ఇప్పటికే మీకు చెప్పడం ఆల్రెడీ ఇక్కడ కొంతమందికి ఇప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్ గారి మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొన్ని కిట్స్ ఇచ్చాం. ఇంకా ఆర్కే వాళ్ళ దగ్గర ఆర్కే ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి 2 లక్షల మెడిసిన్స్ అక్కడ ఇన్ పేషెంట్గా ఉండే 45 మందికి 2 లక్షల మెడిసిన్స్ ఈ ట్రస్ట్ నుంచి అది ఆస్టర్ ప్రైమ్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు పోయి మీరు ఇవ్వచ్చు వీళ్ళకి అని అప్రూవ్ చేసిన తర్వాత 2 లక్షల మెడిసిన్స్ ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ కొన్నాం. ఇప్పుడు కొని వాళ్లకు డెలివరీ చేస్తున్నాం. ఇలాగే ఈ కార్యక్రమం వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ చాలా పైసాతో పాటు మా పార్థసారథి గారు చాలా డెడికేటెడ్ పర్సన్ అయిన తర్వాత మీరు అందరూ చూసి ఉంటారు. ఈ మిత భోజనం కార్యక్రమంలో వేరే సేవా కార్యక్రమాల్లో కూడా అసలు ఆయన చాలా డెడికేటెడ్గా చేస్తారు. ఈ కార్యక్రమాలు ఇంకా బాగా ఎదగడం ఇవ్వడం ముఖ్యంగా విశేషం. ఇది ముఖ్యంగా ఇప్పుడు జరిగే కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగడానికి కూడా కారణం ఈ అన్ని ఇప్పుడు ఆయన స్వతహాగా చూసి మేమంతా ఆయనకి ఏదో సహాయ సహకారాలు అందిస్తున్నామే తప్ప ఆయన కంప్లీట్గా ఆయనే పూర్తిగా చూస్తారు. సో ఇంకా ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.